అందరికీ నమస్తే. ఏపీలో ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిన డైలాగ్ ఏంటంటే సీజ్ ద షిప్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం షిప్ దగ్గర పోయి ఆ షిప్ను సీజ్ చేయమని చెప్పిండు. అది కూడా సినిమా స్టైల్లో సీజ్ ద షిప్ అన్నాడు, అయిపోయింది. కాకపోతే షిప్ సీజ్ కాలేదు, అది పరిధి దాటి మాట్లాడాడు ఒక డిప్యూటీ సీఎం అనేది అర్థమైపోయింది. కాకపోతే ఇప్పుడు సీజ్ ద షిప్ బదులు సీజ్ ద వైఎస్ఆర్సీపీ అనేది ప్రస్తుతం ఏపీలో నడుస్తుంది. దీనికి సంబంధించిన వార్త కూడా మీకు మొత్తం చెప్తా. అసలు వైసీపీ లీడర్లు ఎందుకు వరుసగా అరెస్ట్ అవుతున్నారు, కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి జగన్కు దగ్గరగా వ్యవహరించిన వాళ్ళ వరకు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, ఇది కావాలని ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే నిజంగానే వాళ్ళు అన్ని తప్పులు చేసిండ్రా, లేకపోతే వాళ్ళు అన్ని స్కాములు చేసిండ్రా, కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు మాత్రమే స్కాములు చేసిండ్రా, ఇదంతా కూడా మాట్లాడదాం. మీరు ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. తర్వాత కింద బెల్ బటన్ కూడా ఉంది, అది కూడా నొక్కండి. సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి. ఇక వార్తల్లోకి పోదాం. వార్తల్లోకి పోతే వరుసగా ఏపీలో ఏం జరుగుతుందంటే అరెస్టుల పర్వం నడుస్తుంది. అరెస్టులు జరుగుతున్నాయి, వరుసగా అరెస్టులు. ఇప్పుడు నేను నాకు గుర్తున్నంతవరకు రాసిన, ఎందుకంటే నేను పెద్దగా ఏపీ పాలిటిక్స్ నేను ఫాలో గాను. బట్ నన్ను చాలామంది ఏపీకి సంబంధించిన వాళ్ళు, మన సిగ్నల్ టీవీ ఏపీలో కూడా కొంతమంది చూస్తుంటారు కదా, వాళ్ళు చేయమన్నారు. వాళ్ళు ఇక్కడ రాజకీయాల గురించి కూడా చెప్పమంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ఎవరిని వల్లంనేని వంశీ చూసారు కదా, ఇప్పటి కూడా ఇంకా కస్టడీ, పోలీసులు, జైలు అని తిరుగుతున్నాడు ఆయన. బోర్గడ్ అనిల్ మొన్ననే వచ్చినట్టున్నాడు. పోసాని కృష్ణమురళి పాపం అన్నం కూడా తినియలేదు. వాళ్ళ మిస్సెస్ అన్నం పెడతా, అన్నం తినిపోంటే కూడా మేము అరెస్ట్ చేయడానికి వచ్చినాం, అన్నం తినేది అని చెప్పి తీసుకొని పోయిన పోలీసులు. తర్వాత గోరంట్ల మధు మాజీ ఎంపీ హిందూపురం, ఆయన ఆల్రెడీ నోటీసులు ఇచ్చిర్రు, ఆన్ ద వే ఉన్నది. తర్వాత పేరినాని వాళ్ళ మిస్సెస్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకు వేసినట్టుంది. తర్వాత పిన్నెల్లి రామకృష్ణ అందరికన్నా ముందు అరెస్ట్ చేసింది నేనే, ఆ ఈవీఎంలు బద్దలు కొట్టిందని. ఇట్లా వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయినారు. వీళ్ళు ఆన్ ద వే ఉన్నారు. ఎవరు? రోజా టార్గెట్లో ఉన్నది, అంబటి రాంబాబు టార్గెట్ ఉన్నాడు, కొడాలి నాని, పేర్ని నాని, ఇంకా చాలామంది ఉండొచ్చు ఏపీకి సంబంధించిన వైసీపీ వాళ్ళు. ఆర్జీవీ ఆల్రెడీ నోటీసులు, ఎంక్వైరీలు అవన్నీ కూడా అయిపోయినాయి. శ్రీరెడ్డి కూడా ఉండొచ్చు బహుశా, ఎందుకంటే వాళ్ళ పేర్లు వరుసగా వినిపిస్తున్నాయి. అలీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వైసీపీకి రాజీనామా చేసినా కూడా పోసాని కృష్ణమురళి వదలలే కదా, కాబట్టి అలీ కూడా ఉండొచ్చు బహుశా, కమెడియన్ అలీ. ఎనీవే, ఈ సీజ్ ద వైఎస్ఆర్సీపీ ఎందుకు నడుస్తుంది ఏపీలో, ఎందుకు, దేని పర్పస్ నడుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. నిజానికి జగన్ చేసిన తప్పును చంద్రబాబు నాయుడు చేయదలుచుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు 30 years ఇండస్ట్రీ ప్లస్ తప్పులు చేయాలి, బట్ ఆ తప్పులు ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలనే దానిలో బహుశా చంద్రబాబు నాయుడు ఆరితేరినోడు ఉన్నట్టున్నాడు. ఎందుకంటే జగన్ను మించిన రాజకీయవేత్తనో రాజకీయ నేతనో కానీ జగన్ మించిన తప్పులు చేయడానికే ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నాడు. జగన్ను ఏం చేసిండు? చంద్రబాబుని అరెస్ట్ చేసిండ్రు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసిండ్రు. 52 రోజులు జైల్లో కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అప్పుడు అదంతా పెద్ద చర్చ అయిపోయింది, పెద్ద హాట్ టాపిక్ ఏపీలో. కానీ ఏపీలో రిజల్ట్ అంతగా మారిపోనికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే కారణమని చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అది ఇక ఈవీఎంలు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవీఎం ఎఫెక్ట్ అని చాలామంది చెప్తారు, లేకపోతే వేరే వేరే రీజన్స్ చాలా ఉండవచ్చు. కానీ అందులో చంద్రబాబు నాయుడిని ఎలక్షన్స్ ముందర అరెస్ట్ చేయడమే ఒక తప్పిదం అనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ లీడర్లలో కూడా ఇది ఈవీఎంలు మ్యానిపులేషన్ అనే ఒక అనుమానాలు ఉన్నా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కూడా ఒక బలమైన కారణంగా వైఎస్ఆర్సీపీ కూడా గుర్తించింది. అయిపోయింది అది. ఇక ఆ తర్వాత రెడ్ బుక్ అవన్నీ తెర మీదకి వచ్చేసినాయి. నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నా అన్నాడు, అన్ని పేర్లు అన్నాడు, మేము వీళ్ళ కథ ఒక్కొక్క టిక్ కొట్టుకుంటూ వస్తామన్నారు. మనకు నిజం సినిమా గుర్తుందా? మహేష్ బాబు ఓ బుక్ రాసుకొని మొత్తం రౌండప్ చేస్తుంటాడు. రౌండప్ చేసినట్టే వాడు అవుట్. ప్రస్తుతం ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు నారా లోకేష్ మెయింటైన్ చేస్తున్నాడు రెడ్ బుక్ను. దాన్ని మొత్తం అరెస్ట్ అయిన వాళ్ళందరూ రౌండప్ చేసుకుంటూ వస్తున్నాడేమో బహుశా. ఆ బుక్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో, లాస్ట్కు జగన్ ఉన్నాడేమో తెలియదు. అయితే జగన్ చేసిన తప్పు అని అందరూ అనుకుంటున్న అంశం చంద్రబాబు నాయుడు అరెస్ట్. అయితే మరి చంద్రబాబు నాయుడు జగన్ని అరెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయడం వల్ల జగన్ మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ పాదయాత్ర చేస్తాడు, లేకపోతే మళ్ళీ ఏదో అవుతుంది. జగన్ మీద ఇంకా సింపతి పెరిగిపోతుంది. జనాల్లో సింపతి ఉంది. ఓడిపోయిన తర్వాత జగన్ ఎడిగిపోయినా మళ్ళీ జనం బాగా వస్తున్నారు. అది ఏపీ రాజకీయాల్లో జనం రావడం కామన్ అయి ఉండొచ్చు, లేకపోతే జగన్కు కొంచెం ఫాలోయింగ్, ఓడిపోయినా ఫాలోయింగ్ తగ్గలేదు. సరే, టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు వీళ్ళు ఎన్నని చెప్పొచ్చు, కానీ జగన్కు ఏపీ ప్రజల్లో ఫాలోయింగ్ అయితే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు కానీ మనం అదంతా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే జగన్ కాదు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే, అందరినీ భయంకంపితులను చేస్తే వైఎస్ఆర్సీపీని
కూకుడు వేలతో లేపాలనేది. ఇప్పుడు ఏమైంది, చంద్రబాబుని అరెస్ట్ చేస్తే సింపతి వచ్చింది, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయిపోయాడు, కూటమి వచ్చేసింది, జగన్ 11 పడిపోయాడు. ఇప్పుడు జగన్ను అరెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఎలక్షన్స్ రావు, ఇంకా దాదాపు 4.5 years ఎలక్షన్స్ ఉన్నాయి. అయినా సరే ఆయన ఎన్ని రోజులు ఉంచుతారు జగన్ జైల్లో ఉంచితే? ఆయన అక్రమాస్తుల కేసులోనే ఒక 16 నెలలు ఉన్నాడు జైల్లో. తర్వాత ఇంకా అంతకు మించిన పెద్ద కేసులు ఏం కావద్దు వీళ్ళు పెట్టేటివి, అంతకు మించిన పెద్ద కేసులు కావు. కాబట్టి ఏముంటారు, ఉంటే వారం రోజులు ఉంచగలరు, 2 వారాలు ఉంచగలరు, ఉంటే 4 వారాలు ఉంచగలరు, అయితే 2 నెలలు ఉంచగలరు, అంతకు మించి ఉంచలేరు. మళ్ళీ జగన్ బయటకు వస్తే ఇంత కసిగా జనాలకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్ ఇప్పుడు గెలుకొద్దు అనేది వాళ్ళు డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. అందుకే జగన్ చేసిన తప్పు చేద్దామనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వీళ్ళందరినీ భయపడిపించేసి వైఎస్ఆర్సీపీ అనేది యాక్టివ్గా ఉండకుండా దాన్ని తొక్కాలి అనేది ప్లాన్. అందుకే పవన్ కళ్యాణ్ తిట్టినని పోసారి కృష్ణమురళిని, లేకపోతే నారా లోకేష్ని ఎవరో ఏమన్నారని చెప్పేసి బోర్గడ్డ అనిల్ని, లేకపోతే వలంనేని వంశీని అప్పుడు ఏదో అన్నాడని, ఇట్లా అన్నీ ఎవరి వాళ్ళకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు మరి ఆయన ఏం బుక్ మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, ఆయన వేరే కలర్ బుక్ ఉందేమో. చంద్రబాబు మీద విమర్శలు చేసిన వాళ్ళు అదొక బుక్ ఉందేమో తెలియదు. నారా లోకేష్ ఒక్కందే రెడ్ బుక్ ఉందేమో, అది కూడా తెలియదు. అందరి పేర్లు కూడా తెలియదు. మొత్తం కూటమి బుక్ ఏమో అది రెడ్ బుక్ అంటే. కానీ ఇట్లా అరెస్ట్ల వ్యవహారం కింది స్థాయి నుంచి, ఈ పేర్లు కాదు, ఇంకా చాలామంది కార్యకర్తలను, కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలను కూడా రకరకాల కేసుల్లో బుక్ చేస్తున్నారు. అందుకే నేను సీజ్ ద వైఎస్ఆర్సీపీ అని పెట్టిన. సీజ్ ద షిప్ కాదు, సీజ్ ద వైఎస్ఆర్సీపీని మొత్తం కింది స్థాయి నుంచి కార్యకర్తలను, వీళ్ళను అందరినీ భయాందోళనకు గురి చేసి అసలు వైఎస్ఆర్సీపీలో ఉండకుండా చేయాలి. కొంతమంది లీడర్లు టీడీపీకి పోయినరు, ఈ వైఎస్ఆర్సీపీ నుంచి కింది స్థాయిలో చాలామంది పోయినరు, పై స్థాయిలో కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. టీడీపీకి పోతే నో ప్రాబ్లం, టీడీపీ పోయిన వాళ్ళ మీద కేసులు కావు, ఏమి కావు, అంత ప్రశాంతం. కానీ వైఎస్ఆర్సీపీలో ఉండి ఇంకా వైఎస్ఆర్సీపీని మనం బతికించాలి అనుకుంటున్న వాళ్ళతోనే ప్రమాదం అనేది చంద్రబాబు గుర్తించిండు. వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళందరినీ అవినీతి పరులను ముద్ర వేయడం ద్వారా నెక్స్ట్ జగన్ను కొట్టడం ఈజీ అనేది బహుశా చంద్రబాబు వ్యూహం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక ఇప్పుడు కొత్తగా జగన్ మీద అవినీతి పరుడని ఎవరు ముద్ర వేయాలని అవసరం లేదు. ఆయన ఆల్రెడీ అక్రమ ఆస్తుల కేసులోనే జైలుకు పోయించిండు, తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మీరు చేసిన ఆరోపణలు పేపర్ నిండా పుంకాలుగా వార్తలు రాపిచ్చేసి అసలు 1,00,000 కోట్లు జగన్ సంపాదించినని ఆయన మీద తీవ్రంగా పేపర్లు రాసినాయి. అవన్నీ కూడా టీడీపీ సపోర్టెడ్ పేపర్స్. రాసినప్పుడు ఆ 1,00,000 కోట్లు అవినీతి చేసిందని జగన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి వీళ్ళు కొత్తగా మళ్ళీ చెప్పేది ఏముండదు జగన్ విషయంలో. కాబట్టి మిగతా వాళ్ళ మీద పడ్డారు. మొత్తం వీళ్ళందరినీ మూసేస్తే ఈ మాజీ మంత్రులు, జగన్కి అండగా ఉంటున్న వాళ్ళు, జగన్ ఎంబడి తిరుగుతున్న వీళ్ళు వైఎస్ఆర్సీపీని బతికిద్దామని, వైఎస్ఆర్సీపీని మళ్ళీ యాక్టివ్ చేద్దామని, లేకపోతే టీడీపీ మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ గంపగుత్తగా తీసుకుపోయి రకరకాల కేసులు ఇరికిచ్చి వాళ్ళని బెదిరించి జైల్లో వేసి బెదిరించి పొలిటికల్గా వాళ్ళని డల్ చేసి పడేస్తే అప్పుడు అడిగేతోడు ఉండడు, ప్రశ్నించేతోడు ఉండడు, ఎవడు ఉండడు. జగన్ కూడా ఆటోమేటిక్గా భయపడిపోతాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి చుట్టుపక్కల జరిగే ఒకరిని చంపడం కన్నా అని భయపెడుతూ ఉండడమే పెద్ద సాగు అంటారు కదా. అట్లా జగన్ కొట్టడం కన్నా జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తే జగన్ ఆటోమేటిక్గా భయపడిపోతాడు. మనం జగన్ని కొట్టాల్సిన అవసరం లేదు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని కొడితే సరిపోతుంది అన్న పాలసీలో ఉన్నారు. ప్లస్ జగన్ మీద సింపతి రాకూడదు. జగన్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనేది మాత్రం జనాలకు తెలవాలి. అవినీతి ఎవరు చేసిర్రు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చేసిండ్రు. జగన్ చలవతో, జగన్ అండతో ఈ మంత్రులు వీళ్ళంతా చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఆటోమేటిక్గా అవినీతి చేసినట్టుగానే జనం అర్థం చేసుకుంటారు అనేది బహుశా టీడీపీ ఆ కూటమి వాళ్ళు చేసుకున్న వ్యూహం ఉండొచ్చు. ఎనీవే ఏపీలో మాత్రం ప్రస్తుతం సీజ్ ద వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. ఇది ఎక్కడ దాకా పోతుంది, సీజ్డ్ అయిపోతుందా నిజంగానే, లేకపోతే ఏమైతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.